అయినా నా కూతురు గురించి అలాంటి మాట్లాడడానికి నీకెంత హక్కుంది అమ్మా? అసలు నువ్వేమాత్రమైన మనిషివేనా? అలాంటి మాటలు ఆడపిల్ల గురించి ఆడొచ్చా? అనైతే భానుమతిని తిడుతూ ఉంటాడు. ఆ మాటలకి భానుమతి అయితే భయపడుతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అత్తయ్య ఇంత నీచంగా నా కూతురు గురించి ఆలోచించారా? అనైతే పార్వతి అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే కరెక్ట్‌గా మాట్లాడింది బామ్మ అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక ముసలిదానికి పీక పిచ్చికేయాలని చెప్పేసి కమలయితే చూస్తూ ఉంటాడు. చాలా కోపంగా ముసలిదాని వైపు. ఇక ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు బామ్మ అనైతే శ్రియ కూడా అలా కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా నా కూతురు తప్పు చేసిందని చెప్పేసి పెళ్లి చేసుకొని తప్పు చేస్తే మాత్రం అన్ని విధాలుగా తప్పు చేసిందని నువ్వెలా అంటావమ్మా? అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వన్న మాట గాని నిజమని నాకు నిజం అయ్యిందే అనుకో, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? అని రాజేంద్ర ప్రసాద్ అయితే భానుమతిగా అంటూ ఉంటాడు. ఒకవేళ నా కూతురే గాని అలాంటి పని చేసిందని నాకు గాని తెలిస్తే, పెళ్ళికి ముందు కాలు జారిందనే విషయం గాని తెలిస్తే ఫస్ట్ అని అనేసరికి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. బామ్మగారు ఇలా అనేసరికి మామయ్యకి కోపమొచ్చింది. ఏమవుతుందో ఏమో అని అయితే అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. నా కూతురు గాని అలా చేసిందని తెలిస్తే నేనే దాన్ని పీక పిచ్చికిసి చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక శ్రీయ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక నా కూతురిని దాని గొంతు పిచ్చికిసి దాన్ని పక్కన పడేసి నేను చచ్చిపోతాను అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అలా గట్టిగా మాట్లాడేసరికి ఒకసారిగా గుండె నొప్పి వచ్చినట్లుగా అనేసరికి అలా గుండె పట్టుకొని అలా ఇదవుతూ ఉంటాడు. నాన్న అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అలా సోఫాలో అయితే కూర్చొని పోతూ ఉంటాడు. అవని లోపలికి వెళ్ళాక అలా కంగారు పడుతూ ఉంటుంది. ఒరే రాజేంద్ర అని చెప్పేసి అయితే భానుమతి వీళ్ళందరూ అయితే దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక పార్వతి వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసేసరికి పల్లవి వాటర్ తెస్తా అని చెప్పేసి అయితే నీళ్ళు తెమ్మని చెప్తూ ఉంటారు. అలా కమలెళ్ళి స్పీడ్‌గా నీళ్ళు తాగడానికి వెళ్ళేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్‌కి అయితే అలా గుండు పాముతూ ఉంటారు. అలా పామేసరికి అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ పరిస్థితిని చూసి.